బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నేతలందరూ ఐక్యంగా ముందుకెళ్దామని వ్యాఖ్యానించారు. వైసీపీ 11 సభ్యులు మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ఇక కూటమి నేతలం ఎందుకో చేసింది చెప్పుకోలేకపోతున్నామన్నారు. 15 ఏళ్లుగా రాష్ట్రం కోసం కలిసి పాటుపడదామని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇక కూటమి చాలా బలంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. ఏపీ అభివృద్ధి కోసమే 2014లో అలయన్స్ కోసం కష్టపడ్డానని తెలిపారు. ఇక 2019లో అది సాధ్యం కాలేదని 2024లో మరోసారి వెనక్కు తగ్గి పొత్తు పెట్టుకున్నానని ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలు ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే మనసులో ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకోవాలని దిశానిర్దేశం చేశారు. కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, వెన్ వీఆర్ ఇర్రెస్పాన్సిబుల్, అవర్ ఎన్డీఏ alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అంటే వాళ్ళు చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా వచ్చారు కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని అరిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. నాకు మీకు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయో తెలియదు, ప్రజల ఆశయాలు ఎలా ఉంటాయో తెలియదు. మీరు బడ్జెట్ వస్తుంది అంటే అరే మాకు ఏం వస్తుంది ఇందులో కోరుకుంటారు. ఒక సమ్మర్లో స్కూల్కి వెళ్ళబోతున్న పిల్లలకి అరే మాకు భవిష్యత్తు మాకు ఏం ఖర్చు ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది తల్లిదండ్రులు రాసుకుంటారు. అది మాకు చిన్నప్పుడు మాకు గుర్తు. అలాంటిది ఒక బడ్జెట్ వస్తుంది అంటే ఎన్ని ఆశయాలు ఉంటాయి, ఎన్ని కోరికలు ఉంటాయి, ప్రతి గ్రూప్ మాకేమొస్తుంది మాకేముంటుందని అనుకుంటాం. ఇది మేమందరం ఈ రోజున బడ్జెట్లో అందరికీ ఎంత తృప్తిగా ఉంటుందో నాకు తెలియదు. కానీ వన్ కమిట్మెంట్ టు పీపుల్ ఐ కెన్ సే, ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువైన రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇక ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల ప్రధాన ఉద్దేశం ఏమిటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత అసెంబ్లీలో మాట్లాడిన మాటలనేది కొంత సంచలనంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి డిప్యూటీ సీఎం అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మాట్లాడిన సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అప్పుడు జరిగిన విధ్వంసం మీద పూర్తిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా ఆయన వివరిస్తున్నారు. అంటే వైసీపీ పాలనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పారు. అంతేకాకుండా అప్పులతో కూడా వైసీపీ పరిపాలన చేసింది. దాదాపు 9 లక్షల కోట్ల వరకు కూడా వైసీపీ గవర్నమెంట్ దిగే వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి అప్పులు మిగిలి ఉన్నాయి. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆర్థిక వృద్ధి రేటుకు సంబంధించి కూడా గతంలో పోల్చుకుంటే 11.7% పెరిగింది. అంటే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది 1% అనేది గతంలో కంటే పెరిగిందని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పే మాటల్లో కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసుకుంటే వైసీపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ కొంత కీలకంగా మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు, వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లేవి దాదాపు 1100 మంది ఒకేసారి మాట్లాడితే ఎంత బలంగా వెళ్తాయో అంత బలంగా కూడా వైసీపీ ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి కొంత కాంట్రవర్సీగా మాట్లాడుతుంది అనేది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అంటే పూర్తిగా ఇక్కడ
ప్రతి అంటే టీడీపీకి సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి, జనసేనకు సంబంధించిన ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, బలంగా మాట్లాడాలనేది కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉద్దేశంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది కూటమిలో కావచ్చు, బయట అసెంబ్లీలో మాట్లాడుతున్న వెంటనే అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే దాన్ని మొత్తం కూడా కూటమి నాయకులు మళ్ళీ ఖండించాలంటే ఎక్కువ మంది మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అది అంటే పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలకు సంబంధించిన ప్రజలు కూడా అర్థం చేసుకునే విధంగా కూడా కూటమి నాయకులు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే కల్తీ లడ్డు ఇష్యూ అనేది చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే కల్తీ లడ్డుకు సంబంధించి కూడా కెమికల్ జరిగిందంటూ కూడా అటు సిట్టు నివేదిక ఇచ్చింది. దాన్ని పూర్తిగా వైసీపీ అయితే అసత్య ప్రచారం చేస్తుంది. ఎక్కడ జంతుకు కలవలేదు, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందనే విషయంలో కూడా అటు వైసీపీ తీసుకెళ్లడం, దానికి కూటమి ప్రభుత్వం మళ్ళీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి అనేది పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అక్కడ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మాత్రం కొంత కూటమి నాయకులు అనేది కలిసి పనిచేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి సర్దుకొని పోవాలి. ఎందుకంటే 2019లో కావచ్చు, అంటే అప్పుడు పరిస్థితుల వల్ల కొంత పొత్తు కుదరలేదు. 2024లో తక్కువ సీట్లకు తగ్గి కూడా ఎందుకు దాన్ని నిలబడ్డాను అంటే అది పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశం అని చెప్పొచ్చు. ఇప్పటికి రాజేష్, కూటమిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా సర్దుకొని పోవాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే దిశానిర్దేశం చేశారు. మరి పార్టీల మధ్య ఏమైనా విభేదాలు వచ్చే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఇక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్ ముగ్గురు మధ్య కూడా సమన్వయం అనేది ఖచ్చితంగా ఉంది. దాదాపు 15 ఏళ్ల పాటు కూడా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతుంది అనేది ఈ ముగ్గురు నాయకులతో ఇప్పటికీ ఒక డిసైడ్ అయ్యారు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే కొంత కింద లెవెల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, అటు జనసేన ఇన్ఛార్జీలు కావచ్చు, అంటే పూర్తిగా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం అనేది పక్కన పెట్టి పూర్తిగా అటు వైసీపీ ట్రాప్లో పడుతున్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా అటు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే కూటమి ప్రభుత్వం లక్ష్యం అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అది పూర్తిగా పనిచేయాలి. ఇక్కడ సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ ముగ్గురు కూడా అదే విధంగా పనిచేస్తున్నాము. గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు కూడా అలాగే పనిచేయాలి, విద్వేషాలు అవన్నీ పక్కన పెట్టాలనేది కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అంతేకాకుండా వైసీపీ చేస్తున్న ఏదైతే ఇప్పుడు కొంత డైవర్ట్ పాలిటిక్స్ ఉన్నాయో, మొన్న అంబటరాంబాబు ఇష్యూ చూసుకున్నా కూడా, అలాగే తిరుపతి లడ్డు కల్తీ ఇష్యూ తీసుకున్నా, పూర్తిగా అటు కల్తీ లడ్డు విషయంలో మాత్రం అటు కొంత కాంట్రవర్సీ అయితే వైసీపీ క్రియేట్ చేసింది. అంటే కల్తీ చేసింది వాళ్ళే, మళ్ళీ ఆరోపణలు చేసేది వాళ్ళే, దాన్ని బలంగా తీసుకెళ్లడంలో కూటమి నాయకులు కొంత వెనకబడ్డారు అనేది మాత్రం వాస్తవం. అది పవన్ కళ్యాణ్ మాటల్లో తెలుస్తుంది. అంటే పూర్తిగా రాబోయే రోజుల్లో అయినా సరే ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలనేసి కూడా ఆయన ఉద్దేశం. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ ఏదైతే అంబటరాంబాబు ఇష్యూ ఉంది, అంటే అక్కడ తల్లిని దూషించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించిన పరిణామాలు మొత్తం జరిగిన తర్వాత అంబటరాంబాబు ఇప్పుడు కాపు కులాన్ని పైకి తీసుకొస్తున్నారు. అంటే అక్కడ కాంట్రవర్సీలు చేసేది, తిట్టేది వాళ్ళే, మళ్ళీ కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది వాళ్ళే. వీటన్నిటిని మీద వైసీపీ కొంత డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది. వాటి మాత్రం ఖచ్చితంగా తిప్పికొట్టాలి. ఆ సీఎం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా అవగాహనతో ఉన్నారు. 15 ఏళ్ల పాటు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది. ఆ కమిట్మెంట్తోనే పని చేస్తున్నాము. కింద లెవెల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో పనిచేయాలనేది కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఏదైనా ఇవాళ అసెంబ్లీలకు సంబంధించి మరొకసారి పవన్ కళ్యాణ్ మాటలు అనేది కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వైసీపీని ఎదుర్కోవడంలో కూటమి నాయకులు వెనకబడ్డారు. కాకపోతే రాబోయే రోజుల్లో ఇలా ఉండకూడదు, ఖచ్చితంగా కూటమి లక్ష్యంగా పనిచేయాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి డైవర్ట్ పాలిటిక్స్కి మాత్రం వైసీపీ ట్రాప్లో ఎట్టి పరిస్థితుల్లో పడొద్దు. ఎందుకంటే కమ్యూనికేషన్ అటు బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించిన కమ్యూనికేషన్ చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా అది పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్ప ప్రజల్లో మాత్రం కలిసే ఉండాలి. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను, అభివృద్ధిని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వైసీపీ ట్రాప్లో ఎట్టి పరిస్థితుల్లో పడవద్దు అనేది కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. శ్రావణి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel